ఓహో టాకీస్ కాశ్మీర్ పెహల్గాం బైసరన్ లోయలో జరిగిన ఏదైతే ఉగ్రవాద దాడి ఉందో ప్రస్తుతం భారతదేశం అంతా రగిలిపోతుంది. ప్రశాంతంగా ఉన్న మన దేశం పైన ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని అమాయకులైన 26 మందిని అక్కడ చంపడం అనేది మొత్తం సామాన్య ప్రజానీకంతో పాటు అన్ని రాజకీయ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దీనిపైన భారత ప్రభుత్వం కొన్ని కఠిన ఆంక్షలు విధిస్తూ భారత్ ఏదైతే పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలైన కొన్ని ఉగ్రవాద సంస్థల పని అని చెప్పి భావించి మరి పాకిస్తాన్ పైన అనేక ఆంక్షలు విధించడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న పాక్ సంబంధించిన ఎవరైతే పౌరులున్నారో వారు వెంటనే దేశాన్ని వదిలి వెళ్ళాలని చెప్పేసి కూడా అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. అయితే మరి ఈ సమయంలో మరి చర్చ జరుగుతూ ఉంది. మరి పాకిస్తాన్ పైన యుద్ధం జరుగుతుందా లేదా అనే అంశం ప్రధాన చర్చ జరుగుతూ ఉంది. మరి ప్రధాని మోడీ ఆధ్వర్యంలో మరి త్రివిధ దళాధిపతులు ఇప్పటికే మరి రాజకీయాలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ అదేవిధంగా అన్ని రకాలైన చర్చలు మరి ఢిల్లీలో మరి మోడీ నివాసంలో జరిగాయి. మొత్తం మీదైతే మన భారత బలగాలు మన పాక్ సరిహద్దుల్లో అంటే మన బార్డర్లో చాలా తీవ్రంగా కసరత్తు మొదలుపెట్టారు. అదేవిధంగా మరి పహల్గాం దాడికి కారకులైన ఎవరైతే 5 ముష్కరులు ఉన్నారో వారిని కూడా పట్టుకొని కఠినంగా శిక్షించాలి, వారికి గుణపాఠం చెప్పాలి, వారిని హతమార్చాలనే ఒక లక్ష్యంతో కూడా మన భారత సైన్యం కూడా జల్లెడపడుతూ ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మరి భారతదేశంలో మరి బీజేపీ పార్టీ పరంగా కొన్ని అంశాలలో వెనుకబడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి దాదాపు 2 నెలల కాలం నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష నియామకం జరగలేదు. మరి ఈ మధ్య ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని చెప్పి భావించారు. అయితే దీనికి పోటీ కూడా విపరీతంగా పెరిగిపోవడం కూడా మనకు తెలిసింది. ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, డీకే అరుణ ఇట్లా చాలామంది పేర్లు మనకు వార్తల్లో నిలవడం జరిగింది. ఇక ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలో మరి బీజేపీ ఈ అంశాన్ని కొంతకాలం పక్కన పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ విధంగా మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఏదైతే ఎంపిక ఉందో దానిలో అలసత్వం కారణంగా బీజేపీలో మరి చాలామంది నాయకులు కొంత చికాకు ఆందోళనకు గురవుతున్నారట. అదేవిధంగా మరి తెలంగాణలో స్థానిక ఎన్నికలు రానున్నాయి త్వరలో. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. మరి అధ్యక్ష ఎంపిక జరిగితే ఇప్పటి నుండే కసరత్తు మొదలుపెట్టి రాష్ట్రంలో పార్టీని పటిష్టపరచాలన్న ఆలోచనతో నాయకులు ఉన్నప్పటికీ మరి ఢిల్లీ పెద్దలు అంటే బీజేపీ అధిష్టానం మాత్రం మరి కసరత్తునైతే ఎంపికను ఆలస్యం చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒకవేళ ఎంపిక ఆలస్యం అయితే ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీజేపీ అధ్యక్షుడు నియమిస్తే అప్పుడు చాలా కష్టమవుతుందని క్షేత్రస్థాయిలో మరి బీజేపీకి ప్రచార నిమిత్తం క్యాన్వసింగ్ వెళ్ళినప్పుడు అప్పుడున్న సమస్యలను ఇమ్మీడియట్గా పరిష్కరించలేమని చెప్పి మరి బీజేపీ వర్గాల్లో కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. కాబట్టి మరి వెంటనే మరి బీజేపీ అధ్యక్ష స్థానాన్ని భర్తీ చేస్తే మరి ఇప్పటి నుండే మరి క్షేత్రస్థాయిలో అన్ని జిల్లాల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎన్నికల నేపథ్యంలో తిరిగి ప్రచారం నిర్వహించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి అయితే భావిస్తూ ఉన్నారు. మొత్తం మీద అయితే కొత్తగా బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు వస్తారో తెలియదు, కానీ ఆ వచ్చే వ్యక్తికి మాత్రం చాలా సమస్యలు ఉంటాయి, సవాళ్ళు ఉంటాయి. యుద్ధం నేపథ్యంలో కూడా అనేక రకాలైన బీజేపీ పైన ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఆ ఆరోపణలను ఎలా ఎదుర్కొంటుంది, ఏ విధంగా ఎన్నికల్లో నిలుస్తుంది, విజయం సాధిస్తుందా, చతికిల పడుతుందా అనే అంశాలైతే మనం వేచి చూడాలి.